శ్రీచక్ర ఆరాధనకి శక్తి ఆరాధన సంవిధానంలో చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కదా. ఈ శ్రీచక్ర ఆరాధన రీతిని ఎలా విశ్లేషించుకోవాలి? ఈ దేవీ నవరాత్రుల్లో భాగంగా అసలు విడిగా కూడా చేస్తూ ఉంటారు. దేవీ నవరాత్రుల్లో భాగంగా ఇంకా ఎక్కువగా శ్రీచక్రార్చన చేస్తూ ఉంటారు. శ్రీచక్రార్చనలో రకరకాల ఆవరణలు ఉన్నాయి. ఆవరణ అంటే ఒక్కొక్క మెట్టు అనుకుందాం. ఈ మెట్టులో నవమావరణం 9వ ఆవరణని బిందువు అంటారు. ఈ బిందువు దగ్గరికి అంటే ఆ యోగాభ్యాసం, ఆ శ్రీచక్రార్చన చేస్తుంటే మన శరీరమే ఒక శ్రీచక్రం. ఈ శ్రీచక్రంలో ఆ యోగాభ్యాసం చేస్తుంటే ఎంతటి వారైనా బిందువు దగ్గరికి వెళ్ళటం దాదాపుగా ఎవరి వల్ల కాదు. ఆ బిందు స్థానాన్ని చేరటం, ఆ బిందువుకి ముందే ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఆగిపోతారట. అందుకే అంతఃపురే రహసి అని చెప్పి మన సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు కూడా ఆగుతారు. అమ్మా, ఎంతటి వారైనా సరే ఆ బిందు స్థానానికి ముందున్నటువంటి చక్రం దగ్గరే, ఆవరణం దగ్గరే ఆగిపోతారు. నీ దగ్గరికి చేరుకోగలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అని చెప్పి శంకర భగవత్పాదుల వారు చెప్తారు. అయితే ఆధునిక యుగంలో చందోలు మహర్షి అని ఒక పేరు పొందారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక భక్తుడు అడిగేట, స్వామి, ఇంతమంది ఇన్ని సంవత్సరాల నుంచి బిందు అర్చన చేస్తున్నారు, శ్రీచక్రాన్ని కొలుస్తున్నారు కదా, ఎవరైనా బిందువు దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే ఆయన నిత్య బాలాంబ ఉపాసకులు, అమ్మవారిని ఉపాసించేటువంటి స్వభావం కలిగిన వారు. అందుకే వారు చనిపోయిన తర్వాత కూడా వారి చితిమంటల్లో ఇంచి బాలాంబల పైకి వచ్చినటువంటి దృశ్యం అందరి ఫోటోగ్రాఫుల్లో కూడా వచ్చింది. ఈరాటికి కూడా దాని మీద పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ఆయన బాలాంబ ఉపాసకులు. ఆయన్ని భక్తుడు ప్రశ్న అడిగాడు, బిందువు దగ్గరికి చేరుకోగలిగినటువంటి ఉపాసకులు ఎవరైనా ఉన్నారా అంటే, ఎందుకు లేరు, మన కళ్ళ ముందు నడిచేటువంటి దేవుడు కనిపిస్తున్నాడు కదా, కంచిస్వామి. ఆ కంచిస్వామి వారు జీవన్ముక్తులు, బతికి ఉండగానే మోక్షాన్ని చవి చూసినటువంటి వారు. ఆ బిందు స్థానం దగ్గరికి వెళ్ళారు. మనల్ని ఉద్ధరించడం కోసం లోకంలో ఆయన ప్రస్తుతం అలా సంచారం చేస్తున్నారు కంచిస్వామి అని చెప్పి ఆ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఆ భక్తుడికి జవాబిచ్చాడు. కాబట్టి ఎంత అదృష్టం అమ్మ, బిందువుని చెప్పుకోవటమే కానీ ఆ యోగాభ్యాసంలో బిందు స్థానంలో ఆ శాస్త్రారం దగ్గరికి వెళ్ళి అమ్మని దర్శించుకొని లోకంలో నడయాడుతున్నటువంటి దేవుడు. ఆయన నడిచినటువంటి పాదాలు, ఆయన నడిచినటువంటి పాదముద్రలు కలిగినటువంటి పవిత్ర భారతదేశం మంది. అటువంటి గొప్పతనం కలిగినటువంటి మహాపురుషులు, సిద్ధపురుషులు మన భారతీయ సంస్కృతిలో ఉన్నారు. వారందరినీ సంస్మరించుకొని అందరూ కూడా ఆ నాదబిందు ఉపాసన అంటారు, ఆ నాదబిందు ఉపాసన చేసి అందరూ తరించెదరుగాక.